సరే, ఇంకొకటి ఈ సినిమాలు మీరు గ్యాప్ ఇవ్వడానికి కూడా హ్యాపీ డేస్ తర్వాత అంత గ్యాప్ రావడానికి కరెక్ట్గా చూజ్ చేసుకోవడానికి ఒక పెద్ద మనిషి మిమ్మల్ని వెనుకొని నడిపించాడని, అతని డిసిషన్ వల్ల మీరు ఆగిపోయారని, లేదు ఈ కాల్ సెంటర్ రిలీజ్ అయ్యాక నీ లైఫ్ మారిపోద్ది ఆగు కొంచెం అని ఎవరో అన్నారని ఒక చిన్న టాక్, నిజమేనా కాదు? అలాంటి గాడ్ ఫాదర్ నిజంగా ఎవరు లేరండి. ఇది సినిమా అయ్యేంత వరకు అలా ఎవరు గైడ్ చేయలేదు ఎవరు. మహా అయితే ఎందులో డిఫరెన్స్ వస్తుందండి, తీసుకునే రెమ్యూనరేషన్లో డిఫరెన్స్ వస్తుంది అంతే కదా. ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక సినిమా చేయడానికి, ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత సినిమా చేయడానికి రెమ్యూనరేషన్లో డిఫరెన్స్ వస్తుంది తప్ప కథలేం మారిపోవు కదా. ఓకే ఓకే, మహా అయితే బెటర్ కథలు వస్తాయి. లేదండి నాకు అలాంటి అంటే గాడ్ ఫాదర్ అని కదా, ఒక సజెషన్, ఆగు కాల్ సెంటర్ అయ్యేదాకా ఆగితే నోబడి టర్న్ అవుద్ది నీకు అన్నట్టుగా. కాల్ సెంటర్ రిలీజ్ అవుతున్నప్పుడు నేను యూఎస్ లో ఉన్నానండి యాక్చువల్గా. ప్రముఖ ఎడిటర్ ఎవరు లేరా? లేదండి, నోవే. ఓకే రైట్. అండ్ దిల్ మర్చిపో, హ్యాపీ డేస్కి మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత చెప్పచ్చా ఇప్పుడు? శేఖర్ గారు రెమ్యూనరేషన్ అనకూడదు, ఒక చెక్ గిఫ్ట్ గా ఇచ్చారు అంతే. ఎంతో తెలుసుకోవచ్చా? ఇప్పుడు చెప్తే తప్పేం లేదండి. పర్వాలేదా? ఏమో నాకు తెలియదు. అసలు ఇచ్చారంటే గొప్ప విషయం, ఎందుకంటే కొత్త వాళ్ళతో అంటే అసలు మీరు ఈ ప్రశ్న అడగటం కొంచెం అందుకే ఆలోచిస్తున్నాను నేను, ఈ ప్రశ్న అడిగారని. ఎందుకంటే నిజంగా ఇచ్చారు కాబట్టి గొప్ప విషయం. చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు తిరిగి ఇచ్చారట కదా నిజమా అని చాలా మంది అడిగారు. అది ఇచ్చారు కాబట్టి అది చెప్పుకుంటే ఇంకా గొప్ప విషయమే కదా అంటున్నాను నేను. ఐ వాస్ గివెన్ 25,000 అండి. ఓకే రైట్, ఓకే వెరీ గుడ్. అది కూడా సినిమా బిగిన్ అవ్వక ముందే. అంటే ఇది రెమ్యూనరేషన్ అనుకోకండి, గిఫ్ట్ లాగా అంతే, చేతి ఖర్చుకు అనుకోవాలి. శేఖర్ కమల గారి సినిమా అండి, రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటం ఏంటి అసలు? ఎనీ టైం, అప్పుడనే కాదు ఎనీ టైం శేఖర్ గారి సినిమా అంటే రెమ్యూనరేషన్ గురించి అసలు మాట్లాడకుండా వెళ్ళి చేసి రావటమే నాకు తెలిసిన విషయం. ఎక్కడో ఒకసారి మిగిలిన వాళ్ళందరూ కొంచెం లేట్గా రావటం ఏదో ఆయనకి కోపం వచ్చింది. జనరల్గా మాట అనరు అసలు ఆయన. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాత్రం చిన్న క్లాస్ స్పీకర్, ఏమనుకుంటున్నారు అసలు సినిమా అంటే అంటే ఎంత ఎఫర్ట్ వెళ్తుందో తెలుసా, లేట్గా రావటం ఏంటి, డిసిప్లిన్ లేదా అని అంటూ ఉన్నప్పుడు నాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే